నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలీసులపై జగన్ వ్యాఖ్యలు దారుణం పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారన్న విషయం జగన్ కు తెలియదా జగన్ మానసిక స్థితి బాగాలేదు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఫైర్ మామిడి అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు చిత్తూరు హార్టికల్చర్ కాంక్లేవ్ 2025 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వక్ఫ్ బిల్లుపై జగన్ దొంగాట ఆడుతున్నారు లోక్సభలో ఒక విధంగా రాజ్యసభలో మరో విధంగా వ్యవహరించింది జగన్ కు నోటి దూల ఎక్కువైందని వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగిన సిపిఐ నాయకులు నారాయణ తిరుమలలోని వసంతోత్సవ మండపంలో గురువారం శోభాయమానంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. వార్తల్లోని వివరాలు. వైసీపీ అధినేత జగన్ పై కామ్రేడ్ నారాయణ కర్ణెర చేశారు. వక్ఫ్ బిల్లుపై జగన్ దొంగాట ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. వక్ఫ్ బిల్లుపై వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని తెలిపారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. వక్ఫ్ బిల్లులపై వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని అన్నారు. లోక్సభలో ఒక విధంగా రాజ్యసభలో మరో విధంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. లోక్సభలో బిల్లుకు వ్యతిరేకంగా స్పందించిన జగన్ రాజ్యసభలో అనుకూలంగా ఓటేసిందన్నారు. కాగా దేశంలో ముస్లింలు ఉండకూడదన్న దురుద్దేశంతోనే మోదీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని నారాయణ దుయ్యబట్టారు. ముస్లింల ఆస్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే పన్నాగముందని దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. మోదీతో అంటగాకుతున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు చెప్పారు. జగన్ కు నోటి దూల ఎక్కువైందని కామ్రేడ్ నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. పోలీసుల బట్టలు ఊడబెరుకుతానంటూ పోటుగాడు ఈయనకే ప్రజలు బట్టలు ఊడబెరికారని అన్నారు. ముందుగా ఆ విషయం తెలుసుకోవాలని నెల్లూరు స్లాంగ్ లో చురుకలు అంటించారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతినేలా వారిని అవమానించేలా మాట్లాడటం ఎవ్వరికీ సరికాదన్నారు. ఇలాంటి నోటితూల నేతలకు మళ్లీ అధికారం ఎవరిస్తారని ముందు ఆ విషయం తెలుసుకుంటే అందరికీ మంచిదని వ్యాఖ్యానించారు. నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు, వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో ఏం చూడదలుచుకున్నాడు, ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి, అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించడం మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసినట్టు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. ఎవరు అడ్డు వచ్చారండి? ఆయన ఎవరు మహారతను పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో 12 ఏళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు. పోయి మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా 12 ఏళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డిని. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 11-12 ఏళ్ళగా బెయిల్ పైన ఉన్నాడా? మరి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? అమిత్ షా కాపాడుతున్నాడు, మోడీ కాపాడుతున్నాడు. మరి వాళ్ళకేమి వీళ్ళు తమలపాకుతో మంత్రిస్తున్నారు. పోయి ఈ నాటకాలు ఎందుకు? పొలిటికల్గా ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరు? ఎందుకు డెసిషన్ తీసుకోరు? అది ఒకసారి చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వేయాలి వీళ్ళు? అక్కడ భక్తి బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని మేము టీడీపీ వాళ్ళు? ఇది అన్యాయం కదా ఇది. అంటే రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే పోయి మీరు మంత్రిస్తున్నారు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. వాడు తలుపు చెప్తా కొడుతున్నాడు, తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్న సరసాలా ఇది? ఎవరు మోసం చేయడానికి? చేత అయితే చేయమని చెప్పండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి. అందువల్ల అది కుదరదు. పోలీసులపై జగన్ వ్యాఖ్యలు దారుణమని పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారన్న విషయం జగన్ కు తెలియదా అని
జగన్ మానసిక స్థితి బాగాలేదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పోలీసులపై జగన్ వ్యాఖ్యలు దారుణమన్నారు. పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారన్న విషయం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి బాగలేదని పోలీసులు ఎక్కడ ఏకపక్షం వ్యవహరించడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని ఏ ఒక్కరిపైనా అక్రమ కేసులు మా ప్రభుత్వం పెట్టలేదన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఇంటి నుంచి బయటకు రానిచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్లను తిట్టిన కేశినేని నానిని తిరిగి కూటమిలో ఎందుకు చేర్చుకుంటారని అన్నారు. కూటమిని ఏర్పాటు చేశారని కమిటీ నిర్ణయం బట్టి కేశినేని నాని రాజకీయాలపై నిర్ణయం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందని, అద్భుతమైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ ఈ పనికి మాలిన కామెంట్లు, పనికి మాలిన డ్రామాలు, ఈ డ్రామాలు చేసే అధికారం కోల్పోయాడని ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కావట్లా. మీకు ఎన్నిసార్లు డ్రామాలు చేస్తావు? ఫస్ట్ కోడికత్తి డ్రామా వేసాడు, తర్వాత అంతకుమార్, తర్వాత ఏది నారావారి ఏంటి నారావారి రక్త చరిత్రని సొంత బాబాయిని మర్డర్ కేసులో వాళ్ళుండి ఇంకో డ్రామా వేశారు. పాపం ప్రజలు ఆ టైంలో నిజమేనేమో అనుకుని పాపం మోసపోయారు. తర్వాత ప్రజలకు అర్థమైంది. మళ్ళీ కొత్తగా మొన్న ఎలక్షన్ ముందు గులకరాయి డ్రామా వేసావు, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా వేసావు. హెలికాప్టర్ కూడా ఒక పెద్ద డ్రామా, అది హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. అర్థం పగిలితే టేక్ ఆఫ్ అయితే కూడా తెలియదు. దాని విషయంలో పోలీసులకి గొడవలు ఎప్పుడెత్తున్నావు? సిగ్గుందా నీకు? ఆ పోలీసుల్లో లేడీ పోలీసులు కూడా ఉంటారని తెలుసుకోవాలి కదా మనం మాట్లాడే ముందు. ఈ మాటలు అసలు ఆడవారిని నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే నిన్ను పులివెందుల ఎమ్మెల్యేని చేశారు. నువ్వు ఇటువంటి డ్రామాలు ఇంకా చేసి ఇటువంటి మాటలు ఇంకా అంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే నుంచి పులివెందుల సర్పంచ్ కూడా అవలేవు అని తెలియజేసుకుంటున్నాను. దేని విషయంలో? మేము అర్ధరాత్రి అరెస్టులు చేయలే, కరోనా సమయంలో అరెస్టులు చేయలే. మేము అరెస్ట్ చేయాలంటే మీకు ఒకటే గుర్తుంచుకోండి, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇదే జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఎన్నో అక్రమాలు చేశారని మొత్తం అంతా మీరే చెప్తున్నారు. కోడేకి వస్తుంది. అయినా కూడా మేము ఎక్కడా తొందరపడలా. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. హైకోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ వచ్చింది. అంటే మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్ని కోర్టులకి వెళ్ళనిస్తామా? కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము. మేము కేసు అంతా స్టడీ చేసి నిజమో కాదో తెలుసుకుని అప్పుడే అరెస్టులు ఉంటాయి. మీరు చూస్తే చిత్తూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం పట్టణంలోని ప్రైవేటు ఎన్పీసీ పెవిలియన్ కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మామిడి అమ్మకదారులు మరియు కొనుగోలుదారులు చిత్తూరు హార్టికల్చర్ కాంక్లేవ్ 2025 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్ నందు డిఆర్ఓ మోహన్ కుమార్ తో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే మామిడి అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు చిత్తూరు హార్టికల్చర్ కాంక్లేవ్ 2025 కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయ మరియు అనుబంధాల శాఖలు, పౌర సరఫరాల శాఖ, డిఎస్ఓ, డిఎం, డిఆర్డీఏ, డిఎల్డీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్వహించే మామిడి కొనుగోలుదారులు, అమ్మకందారులు మరియు ఎగుమతి అవకాశాలకు సంబంధించి రైతులతో నిర్వహించే కార్యక్రమంలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావులేకుండా వ్యవసాయ మరియు అనుబంధాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సుమారు 500 మంది రైతులు పాల్గొననున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, ఉద్యాన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి, డిఎస్ఓ శంకరన్, డిఎం సివిల్ సప్లైస్ మేనేజర్ బాలకృష్ణ, ఏపీడీ, డిఆర్డీఏ రవి, డిఎల్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, పీడిత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవ నిర్మాణానికై తుది శ్వాస వరకు శ్రమించిన మహానేత కామ్రేడ్ పైలా వాసుదేవరావని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం అన్నారు. ఈ నెల 11న కామ్రేడ్ పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల పైలా వాసుదేవరావు ఆకర్షితుడై 1953లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారని అన్నారు.
1967లో జరిగిన శ్రీకాకుళం రైతాంగ ఉద్యమంలో ఆయన చూపిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. తీవ్రమైన నిర్బంధాల మధ్య పార్టీని నిలబెట్టిన వారిలో పైలా వాసుదేవరావు ముఖ్య నేత అని తెలిపారు. పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తించి తన తుది శ్వాస వరకు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలను సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే పైలా వాసుదేవరాయలకు నిజమైన నివాళులని తెలిపారు. ఈ నెల 13న శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే కామ్రేడ్ పైలా వర్ధంతి సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి నగర కన్వీనర్ పి లోకేష్, నాయకులు కుడుం విజయ్ కుమార్, పిఓడబ్ల్యూ కన్వీనర్ అరుణ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు సుజాత, అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గిరిజన రైతు సాయుధ పోరాట యోధుడు కామ్రేడు పైలా వాసుదేవరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పోస్టులు విడుదల చేస్తున్నాం. పైలా వాసుదేవరావు గారు చనిపోయి 15 సంవత్సరాలు అయింది. శ్రీకాకుళం పోరాటంలో దాదాపు 40 సంవత్సరాల పాటు సాయుధ పోరాటంలో నాయకత్వం ఇచ్చి ఆ గిరిజన రైతాంగాన్ని ఐకమత్యం చేసి ముందుకు తీసుకున్నటువంటి ఒక పోరాట యోధుడు పైలా వాసుదేవరావు గారు. తీవ్రమైనటువంటి ప్రభుత్వ నిర్బంధ కాలంలో అజ్ఞాతంలో ఉండి గిరిజనులు సమీకరించిన పోరాటం చేసినటువంటి నాయకుడు, దేశంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి అగ్రనాయకుడిగా ఉండి 15 సంవత్సరాల ముందు చనిపోయాడు. ఆయనకు ఈ నెల 13వ తేదీన పలాసలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపటి రోజునే ఆయన వర్ధంతి రోజు. ఈ సందర్భంగా తిరుపతిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్నాము. వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. తిరుపతి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల నవీన్ మాత్రం అకాల మరణం చెందిన విషయం విదితమే. కర్మక్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి తిరుపతిలోని వివి మహల్ రోడ్డులో ఉన్న నవీన్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారి మాతృమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపి అందరికీ ధైర్యం తెలిపారు. నవీన్ కుమార్ రెడ్డి సోదరులు భువన్ కుమార్, జీవన్ కుమార్లతో పాటు బంధుమిత్రులందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. వారి వెంట నిఖిలేష్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, అమాస రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, వెంకట ప్రసన్న, సురేష్, మహేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. జైనుల ఆరాధ్య దైవం శ్రీ భగవాన్ మహావీర స్వామి 206వ జయంతి సందర్భంగా తిరుపతి జైన సంఘం ఆధ్వర్యంలో నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భగవాన్ మహావీర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సంఘం సభ్యులు ఆకాంక్షించారు. జైనుల ఆరాధ్య దైవం శ్రీ భగవాన్ మహావీర స్వామి 206వ జయంతి సందర్భంగా గురువారం తిరుపతిలో జైన సంఘం ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ మహావీర స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జైన్ కులస్తులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రి వద్ద 2000 మంది రోగులకు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జైన సంఘం నాయకులు మాట్లాడుతూ, జైన గ్రంథాల ప్రకారం మహావీరుడు భారతదేశంలోని బీహార్లో వైశాలి జిల్లాలోని కుందల్పూర్ అనే గ్రామంలో జన్మించారని తెలిపారు. శ్రీ భగవాన్ మహావీర స్వామి తన జీవితకాలం సత్యం, ధర్మం, న్యాయం అనే మంచి మార్గాలను అనుసరించి అదే మార్గాన్ని మానవులందరూ అనుసరించే విధంగా తన బోధనలు చేశారని అన్నారు. తిరుపతి జైన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవాన్ మహావీర స్వామి జయంతి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, స్వామి జయంతి మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. భగవాన్ మహావీర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సంఘం సభ్యులు ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు భగవాన్ మహావీర స్వామి జన్మ కళ్యాణం. ఇది బర్త్డే ఈరోజు 2624 బర్త్డే. ఎవ్రీ ఇయర్ ఈ ఊరేగింపు ఈ తిరుపతి నుంచి మొత్తం ఇండియా నుంచి కూడా బాగా ఊరేగింపు జరుగుతాయి. భగవాన్ మహావీర స్వామి అంటే ఈ బర్త్డే చాలా ఇండియాలో మొత్తం త్రూ అవుట్ ఇండియా జరుగుతూ ఉంది. త్రూ అవుట్ వరల్డ్ నుండి కూడా ఉంది. నిన్న కూడా 9th ఏప్రిల్లో నౌకార్ మంత్రి మహామంత్రి జాబు మన మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ గారు అది 108 దేశంలో మొత్తం జరిగింది. ఇది
ఈ భగవాన్ మహావీర్ అంటే లీవ్ అండ్ లీట్ లివ్, బతుకు నీవు, జీవ హింస మా పాపము. ఈ భగవాన్ మహావీర్ స్వామి చెప్పింది. ఈరోజు భగవాన్ మహావీర్ యొక్క 2624వ జన్మ మహోత్సవం, కళ్యాణ మహోత్సవం తిరుపతి ప్రజలు, జైన మతస్థులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం రూయ్ హాస్పిటల్ దగ్గర కనీసం 1500 మందికి అన్నదానము, గౌశాలలో ఆవులకి కసు అన్నదానం జరుగుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం జైన్ మతం ఇదే మాదిరిగా జరుపుకుంటాం. భగవాన్ మహావీర్ స్వామి కళ్యాణ మహోత్సవం అంటే ఆయన జన్మదినం. మనం ఇది వేడుక కాదు, లివ్ అండ్ లెట్ లివ్ అంటే బ్రతక నీవు. ఇంకొచ్చి బీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తీసుకోకూడదు. మీరు బ్రతకాల, మేము బ్రతకాల, ఉండే పక్షులు జంతువులు అందరూ బాగా రక్షించాల. అదే జైన్ ధర్మం. థ్యాంక్ యూ. 2600 ఇయర్స్ ముందు లార్డ్ మహావీర పుట్టింది రోజు ఈరోజు జన్మ కళ్యాణ ఉత్సవం. అందరూ మేము జైన్ సముదాయం మొత్తం, తిరుపతిలో ఉండే మొత్తం సముదాయం ఈరోజు బాగా గ్రాండ్గా ఊరేగింపు చేస్తూ బీద వాళ్ళకి అన్నదానం చేస్తూ ఆవులకి గడ్డి ఫుడ్ పెట్టడము అవన్నీ జరుగుతాయి కార్యక్రమాలు. దేవుడు ఏం చెప్పాడో మా ప్రపంచంలో అదే చెప్పినాడు, లీవ్ అండ్ లెట్ లివ్. గురువారం కలియుగం ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రజల మనసుల్ని హత్తుకుంటుందని నటుడు కళ్యాణ్ రామ్ అన్నారు. ఈ సినిమాని అందరూ తల్లిదండ్రులతో కలిసి చూడాలని కోరారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సెంట్రల్ మినిస్టర్ జూలువరం మరియు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మరియు అంబికా కృష్ణ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కుమారుడుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ తిరుపతిలో సందడి చేశారు. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదలవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమవారి దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఏప్రిల్ 18 మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, డెఫినెట్గా మీ అందరి మనసులకి హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని, మన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిలిం అండి. అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం, ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఉండటం, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే జరిగినాయి.
బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ వేర్ అ వెరీ స్ట్రాంగ్ మదర్, ఒక ఎన్నో అంటే ప్రతి మదర్ ప్రతి పేరెంటు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి. అది తప్పులేదు, అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది, వాట్ వెన్ త్రూ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి, ఏం టాపిక్, ఏం జరిగింది, అదంతా మీరు సినిమాలో చూస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిల్మ్ ఇది. యా, కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి, విజయశాంతి గారి దగ్గర నుంచి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి ఉంటుంది సినిమాలో. యాక్షన్ కానీ, మదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా April 18 థియేటర్కి వచ్చి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టోటల్గా తల్లి కొడుకుల అనుబంధం గురించిన సినిమా అంటే భావోద్వేగాలు, ప్రేమాభిమానాలు ఉంటాయి. ఈ సినిమాలో వాటితో పాటు తల్లి కొడుకుల మధ్య ఒక స్ట్రాంగ్ సంఘర్షణ ఉంటుంది, సంక్లిష్టమైన ఎమోషన్స్ ఉంటాయి. April 18 థియేటర్స్లో ఈ సినిమాని చూడండి. ఖచ్చితంగా అందరూ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనసు నిండా ఎమోషన్స్తో, కళలో చిన్న వెట్నెస్తో బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారికి గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ ఐటీ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లను విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లను ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కారు రామకృష్ణ, ఇన్ఛార్జ్ డిఐ శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇట్లా ఒకసారి చూడండి సార్. సార్ ఇట్లా చూడండి ఒకసారి. సార్ కూర్చోండి సార్. ఏమంటే తక్కువ అట్లా వస్తుంది చాలా. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావటంతో దీన్ని ఉపశమనోత్సవం కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, దీపధూప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర, దధి, మది, నారికేళ్లం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవాల్లో 2వ రోజైన ఏప్రిల్ 11న ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి టీడీపీ సీనియర్ నాయకులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మిత్రులు, అభిమానులు సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. పులుగోర్లి మురళీ అన్నగారి జన్మదిన వేడుకల సందర్భంగా
మా మిత్రుడు శరత్ ఆధ్వర్యంలో మా మిత్రులందరూ కూడా కలిసి అన్న జన్మదిన వేడుకలను చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. నిరుపేదలతో నిత్య 400 మంది అన్నదానము చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలుగా ఆయన పెద్ద కాపులు ఏవైతే ఏముంది, బస్టాండ్ ఏరియా అయితే ఏముంది, ప్రతి ఒక్క ఆటో యూనియన్కి అయితే ఏముంది, ప్రతి ఒక్కరికి బ్రతుకు లేని వ్యక్తులకి బ్రతుకు చూపించిన మా పులుగూరు మురళి అన్నకి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, రాజ్యాధికారంగా కూడా ఏదో ఒక పదవులను స్వీకరించాలని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా అన్నగారికి ఉండాలని దేవదేవుడిని కోరుకుంటూ ఈరోజు మా అన్నగారు అయిన పులుగూరు మురళి అన్నకి బర్త్డే సందర్భంగా తమ్ముడు శరత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం శ్రీనివాసం దగ్గర చేయడం జరిగింది. ఆయన పులుగూరు మురళి అన్న ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఎల్లవెల్ల సుఖ సంతోషాలతో ఉండాలని కలుగు దైవాన్ని కోరుకుంటాను. ఈరోజు పులుగూరు మురళీ కృష్ణారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతని కోసము ఈ శ్రీనివాసంకి ఎదురుగా ఉన్న ప్రాంతంలో అనేక మందికి అన్నదాన కార్యక్రమము అతని కోసము మేమందరం చేయటం జరిగింది. ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సీనియర్ నాయకులు పులిగూరి మురళీకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా శరత్ గారి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో పేదలందరూ పాల్గొని ఈ అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లా పోలీసులు అల్లరి మూకలపై చర్యలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి తిరుపతి జిల్లా పోలీసులు ఆకతాయిల ఆట కట్టించారు. సమయం దాటిన తర్వాత రాత్రి సమయంలో రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవంటూ తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులపై జగన్ వ్యాఖ్యలు దారుణం. పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారన్న విషయం జగన్ కు తెలియదా? జగన్ మానసిక స్థితి బాగాలేదు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఫైర్. మామిడి అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు చిత్తూరు హార్టికల్చర్ కాంక్లేవ్ 2025 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి. పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వక్ఫ్ బిల్లుపై జగన్ దొంగాట ఆడుతున్నారు. లోక్సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా వ్యవహరించింది. జగన్ కు నోటి దూల ఎక్కువైందని వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగిన సిపిఐ నాయకులు నారాయణ. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో గురువారం శోభాయమానంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.